అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఈ గుడాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ప్రసాదాన్ని దేవాలయాల్లో స్పెషల్‌గా తయారు చేస్తారు. ఎక్కువగా తమిళనాడు దేవాలయాల్లో దొరుకుతదండి ప్రసాదం మనకి. దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 2, 3 సార్లు ఒక కప్పు బియ్యానికి 2.5 కప్పు వాటర్ వేసి కుక్కర్‌లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత దీనికి బెల్లం కూడా సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పున్నర తీసుకోవాలి. కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం కరెక్ట్‌గా సరిపోతది. ముందుగా కరిగించి పెట్టుకోవాలండి. ఒక కప్పున్నర బెల్లానికి మళ్ళీ వాటర్ కూడా ఒక కప్పున్నర పోసి స్టవ్ మీద పెట్టేసి బాగా కరిగించుకోవాలండి. మనకేం పాకం అవసరం లేదు. ఫస్ట్ ఊరక వాటర్ అంతా ఈ బెల్లంలో కరిగిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఏదైనా నలకలు అట్లాంటివి ఏమన్నా ఉంటే లేకుండా పోతాయి అన్నమాట. ఇంక ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఈలోపు రైస్ ఉడికిద్ది కదా, ఉడికిన రైస్ని కొంచెం మెదుపుకోవాలండి. అది పూర్తిగా మెదుపుకోకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండేటట్లుగా మెదుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఈ విధంగా మెదిపి పక్కన పెట్టుకొని మనము ఈ కరిగించుకున్న బెల్లము పానకం ఉంటుంది కదా, దాన్ని ఒక బాండీలో వేసుకొని అడుగు మందంగా ఉండే దాంట్లో ఇది అంత మరుగుతుంటాయి అన్నమాట. మరుగుతున్నప్పుడు మనము ఈ మెదిపి పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి బాగా. కనీసం ఒక 5, 6 నిమిషాలు ఈ బెల్లం నీళ్ళల్లో ఈ రైస్ని ఉడికేటట్టు చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంటని నిదానంగా కలుపుకుంటూ బాగా ఈ రైస్కి బెల్లం పాకం అంతా పట్టేటట్టుగా ఉడికించుకోవాలన్నమాట. ఈ ఉడికించుకునేటప్పుడు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే మన ఇష్టం, ఎంత వేసుకున్నా బాగుంటుంది దీంట్లోకి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవటము. ఈ గుడాన్నానికి నెయ్యే బాగుంటుందండి. దీన్ని బెల్లం అన్నము, గుడ అన్నము రకరకాలుగా పిలుస్తారు. కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకున్న ఫ్లేవర్ కోసం, కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా సేమ్ గుడిలో ప్రసాదం లాగానే ఉంటుందండి. ఈ విధంగా ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఈలోపు మనం పక్కన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకొని ఇంకా ఈ అన్నంలో ఈ పొంగల్లో వేసి కలుపుకోవటమేనండి. కాకపోతే మనం దీంట్లో మామూలు పొంగల్కి దీనికి తేడా ఏంటంటే మనం దీంట్లో పాలు వేయమన్నమాట. ఇంకంతేనండి, గుడాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నం. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.